అందరికీ సభ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం నుంచి మనం ప్రేమించి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఆత్మీయ తండ్రి సమానం అంటే వయసులో తక్కువ ఉండొచ్చు కానీ దేవుని జ్ఞానంలో తండ్రితో సమానం కాబట్టి వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఏం చెప్పనై ఉన్నా సరే అది దైవజనుల కన్నా ఏమీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మేము పావంతు కూడా లేదు. ఎందుకంటే దైవజనులు ప్రతి నిత్యం వాక్యంలో బైబిల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అయితే మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతే తప్ప మేము కొత్తగా ఏమి చెప్పాము. అంటే వాయిస్ మారుతుంది కాబట్టి అది కొంచెం కొత్తగా ఉంటుంది అంతే తప్ప సబ్జెక్ట్ ఏమి చెప్పాము అంటే కొంచెం ఇంట్రెస్ట్ కలగడానికి మాత్రమే పనికి వస్తాయి. కాబట్టి దైవజనులు బట్టి సంతోషిస్తున్నాం. అలాగే దైవజనుల గురించి చెప్పాలంటే ఇందాక మంచి వాక్యాలు మనకి ఇచ్చారు, గొప్ప నడిపింపుని ఇచ్చారు. ఈ విషయాలు చెప్పినప్పుడు అక్కడ మేము ఇంటి దగ్గర ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు ఇలాగా ప్రభు వల్ల ఇలా ఉంటుందండి, ప్రతి వారం ఉంటుంది అంటే అక్కడ నెలకు ఒక రోజు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు నెలకి 2 సార్లు ఇస్తున్నారు. మొదటి వారం 3వ వారం. చూడండి ప్రభావం ఎలా వెళ్తుంది. కాబట్టి అలాంటి స్థితి కలిగిన ఈ సంఘాల్లో మేము ఒక సభ్యులుగా ఉండడం గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాం. వాక్యంలో చూద్దాం. చిన్న దేవా మేము ఏమాత్రం యోగ్యులు కావాలండి, బుద్ధిని కావాలి తల్లి పరిశుభ్రాలను నడిపించుకోగా మాకు వాక్యం నేర్పించు వదింపదేవి మా ప్రభు ప్రియరక్షకుడిని ఇస్తున్నాం. వేడుకుంటున్నాం పర్వాలేదు. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదియు కాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. చూడండి ఇక్కడ నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఇది ఎవరు చెప్పారండి? సాక్షాత్తు దేవుడే చెప్తున్నారు. క్రీస్తు నిమిత్తం మేము ఎన్నో కోల్పోతూ ఉంటాం. క్రైస్తవులుగా ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవులకు కూడా ఏదో ఒకటి కోల్పోతుంటాం. మన రక్త సంబంధులు కోల్పోతుంటాం. ఎందుకంటే వాళ్ళని ఎందుకు కోల్పోతాం అంటే వాళ్ళతో సాంగత్యం చేస్తే మనము వాళ్ళతో పాటు వాళ్ళలాగే అయిపోతాం. కాబట్టి వాళ్ళతో సాంగత్యం చేయలేము. మేము పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలని, క్రీస్తు పోలి నడవాలని మనం అనుకుంటాము. వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్టే ఉంటారు కానీ మనం లోకల వైపుకి లాక్కెళ్ళిపోతారు. వాళ్ళ సాంగత్యం చేయవద్దని కాదు, ద్వేషించమని కాదు, కానీ వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటకు మనం వెళ్ళకూడదు. వాళ్ళు చేసే ప్రతి కార్యం చేయకూడదు. ఇది ఎందుకు చెప్తున్నంటే రీసెంట్గా ఒక 5-6 నెలల క్రితం మా బంధువులు, మా మిసెస్ వాళ్ళు వాళ్ళ కూతురు మంచి ఇల్లు కొనుక్కున్నది. మా ఏరియాలోనే అక్కడ ఇల్లు కట్టుకుంది, కొనుక్కున్నారు. కట్టిన ఇల్లు మంచిగా ఉంది ఇల్లు. ఇప్పుడు మా మిసెస్ వాళ్ళు 8 మంది అక్క చెల్లెలు, 8 మంది అక్క చెల్లెలు. అందులో అందరూ ప్రభు మార్గంలోకి వచ్చారు. ఒక్క ఆవిడ మాత్రం
ప్రభు మార్గంలోకి రాలేదు. ఆవిడ మరి కుటుంబాన్ని అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఆవిడతో మనం సాహసం చేస్తే ఏం చెప్తుందంటే, మన ఇళ్ళలోకి వచ్చినప్పుడు ఆ మూలలో అది పెట్టాలి, ఈ మూలలో ఇది పెట్టాలి, ఆ తలుపు ఇలా తెరవాలి, ఈ కిటికీ ఇలా తెరవాలి, ఇలాంటి లోక విషయాల వైపు మనకి తీసుకెళ్ళిపోతాం. రేపు గృహప్రవేశం అనగా దైవ సేవకు వచ్చి ప్రారంభించవలసిన గృహ ప్రవేశం, ప్రారంభోత్సవం. ఈవిడి మొదలుగా ఆ యొక్క ముహూర్తం బాగుంది, అది ఏకాదశి అట. ఆ రోజు నువ్వు అక్కడ గృహప్రవేశం చేస్తే నీ బ్రతుకు ధన్యమైపోతుంది. అంటే అది మంచిదే, తన దృష్టిలో అది మంచిగా చేస్తుంది. కానీ మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? సాతాను మార్గంలోకి తెలియకుండానే వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి స్థితి తెలిసినప్పుడు చాలా బాధ కలిగి, వాళ్ళని ప్రేమిస్తున్నాం కాదనం, ఆవిడ మనల్ని ప్రేమిస్తుంది కాదనం, కానీ అలాంటి వారితో సాంగత్యం చేస్తే దేవుని విడిచిపెట్టి వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంది. నీకు శోధనకు వచ్చాయనుకోండి, ఫలానా గురి దగ్గరికి వెళ్ళి తాయి కట్టుకో అని చెప్పే స్థితి వాళ్ళు. కాబట్టి వాళ్ళతో సాంగత్యం చేస్తే వాళ్ళు మనకు శోధనకు వచ్చేటప్పుడు ఎక్కడ పడవేస్తారంటే సాతాను దగ్గరికి పడవేస్తారు. అందుకే అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనా ఎందుకు విడిచిపెడతారంటే ఇలాంటి స్థితి వస్తుందనే విడిచిపెడతారు. అంతేగాని వాళ్ళని ద్వేషించి కాదండి, వాళ్ళని ద్వేషించి కాదు. మనం చాలా మంది బంధువులు ఉంటారు, మన విశ్వాసులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందిని మనం దూరం చేసుకుంటున్నాం. ఎందుకు దూరం చేసుకుంటాం అంటే వాళ్ళ యొక్క మార్గంలో మనల్ని ఆ పాపంలోకి నడిపిస్తారని దూరం చేస్తున్నాం తప్ప వాళ్ళని ద్వేషించి కాదు. కాబట్టి నూరింతలు పొందుతాం ఇక్కడ, భూములు కోల్పోయినా ఏది కోల్పోయినా. చూడండి, మొదటగా మా అరకువేలి సంఘం స్థాపించబడినప్పుడు మా నాన్నగారి వాళ్ళకి ఒరిస్సా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. పర్లాకిండి నుంచి వచ్చి ఒరియలో భాషలో సువార్త చెప్పి మా ఐదుగురు అన్నదమ్ములు, మా నాన్నగారు అన్నదమ్ములకి మార్చారు. మార్చిన తర్వాత ఏం చేశారంటే ఊరికి దగ్గరలోని గ్రామకాండంలోనే ఓ ఎకరం స్థలంలో మొదటగా పాత వేశారు. మా స్థలమే, మా నాన్నగారి స్థలం. అంటే ఎకరం అక్కడ కోల్పోయారు. ఆ ఎకరం ఇప్పుడు అమ్ముకుంటే కోట్లలో ఉంటుందండి, కోట్లలో ఉంటుంది. కానీ ఆ కోల్పోయారు, భూములు కోల్పోయారు. అంతేకాదు అపొస్తలులు ఆనాడు భూములన్నీ అపొస్తలుల పాదాలు ఎలా పెట్టారో అలాగే వీళ్ళు కూడా ఊళ్ళోనే గ్రామకాండంలోనే ఇంకో 12 సెంట్లు అమ్మి అక్కడ కానుక ఇవ్వలేదు. అలాగే బంగారం తీసుకెళ్ళి కానుక ఇవ్వడం జరిగింది. అంటే అలాంటి విశ్వాసంతో ఉంటారు. కొంతమంది భూములు కోల్పోతారు, ఇల్లు కోల్పోతారు, అలాగే అన్నదమ్ములు కోల్పోతారు. వీళ్ళందరికీ ఎక్కడక్క 100 రెట్లు పొందుతారు, 100 రెట్లు పొందుతారు అని ఇక్కడ క్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. అయితే మనం సువార్త ఏమని నమ్మామంటే క్రీస్తు ప్రభు ఒక శిలువ ద్వారా, ఆ శిలువ తర్వాత మనం ఏం నమ్ముతున్నాం, పునరుద్ధానం అయ్యాడని తెలుసుకొని మాత్రమే క్రీస్తు ప్రభుని మనం అంగీకరిస్తాం. ఆ పునరుద్ధానం లేకపోతే క్రీస్తు ప్రభుని మనం అంగీకరించాం. మనం సపరేట్గా ఉండం. మిగతా వాళ్ళందరూ చనిపోయారు, ఎవరు కూడా పునరుద్ధానం కాలేదు. మిగతా వాళ్ళందరూ దేవుళ్ళను పడిన వారు చనిపోయారు, కానీ వాళ్ళు పునరుద్ధానం కాలేదు. మన ప్రభు అయిన క్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానం అయ్యారు. అందుకే మనం నమ్ముతున్నాం. మా నిరీక్షణ ఏంటి? మనం కూడా పునరుద్ధానం అవుతామని నిరీక్షణ. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకంలో రెస్ట్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత మనం ఆ యొక్క నిత్య రాజ్యంలోకి వెళ్తామని నిరీక్షణ. పునరుద్ధరణ మహిమ శరీరాలు పొందుకుంటాం. మహిమ శరీరాలు ఏ శరీరం అండి? మహిమ శరీరాలు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ ఆత్మలు పైకి వెళ్ళిపోయో ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు. కానీ క్రీస్తు ప్రభు వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోలేదు, మళ్ళీ మహిమ శరీరంలో అందరికీ కనబడ్డాడు. అది తేడా, అది అద్భుతం. అద్భుతాల్లో మహా అద్భుతం. లాజరును లేపింది అద్భుతమే అయితే క్రీస్తు ప్రభు వారు మహిమ శరీరంతో లేపబడ్డం అది మహా అద్భుతం. అలాగే నీవు నేను ఒక రోజున మహిమ శరీరాలతో లేపబడతాం. మహిమ శరీరాలతో లేపబడతాం. ఆ లేపబడే క్రమంలో మొదటగా నువ్వు చేయవలసింది ఏం చేసావండి? చూడండి, మరణించాలి. మొదటగా మనం చేయవలసింది ఏంటి? మరణించాలి. ఏ మరణం అది? శారీరక మరణం కాదు. ఏ మరణం? బాప్తిసం ద్వారా
మరణం. దీని గురించి కొలసి పత్రిక ఇందాక ఆయగారు రోమ పత్రిక 6వ అధ్యాయంలో కూడా చెప్పారు. అదే విషయం కొలసి పత్రికలో కూడా రాయబడింది. మొదటగా మనం ఏమైపోవాలట? చావాలి. మొదటగా మనం చావాలి. క్రీస్తు యొక్క బాప్తిసంలో చావాలి. చావకపోతే మనం బ్రతకము. చావకపోతే బ్రతకము. ఎలా చేస్తున్నామో చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. క్రీస్తుతో పాటు మీరు కూడా పునరుద్ధరణ పొందాలంటే పైనున్న వాటిని వెతకాలట, కింద ఉన్న వాటిని వెతకూడదు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుంటూ ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టగలపడి ఏలయగా మీరు మృతి పొందితిరి. ఏలయగా మనం ఏమైనా మృతి పొందామంట. శారీరక మృతి కాదు, మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. క్రీస్తు ప్రభు మహిమతో వచ్చినప్పుడు మనం కూడా మహిమతో ప్రత్యక్షపరచబడతాము అని వాక్యానికి తెలియజేస్తున్నాయండి. కాబట్టి మనం చనిపోయాము. దేనివల్ల? మన పూర్వపు పాపపు స్థితిలో నుండి మనం చనిపోయాము. పూర్వపు స్థితిలో, పూర్వపు స్వభావంలో చచ్చిపోయాము. మనం స్వాభావికంగా చచ్చిపోవాలి. పాత స్థితి, పాత స్వభావం చచ్చిపోవాలి అని ఇక్కడ మనకి భక్తుడు తెలియజేస్తున్నాడు. పాత స్వభావం ఇంకా బ్రతికే ఉన్నదనుకోండి. ఇల్లు కట్టుకొని, అద్దె గృహం అయితే చెప్పలేము. ఇల్లు కట్టుకునేటప్పుడు నీవు అష్టదిక్పాలకులకు నువ్వు గౌరవించావు అనుకోండి. ఈ లోకరీతిగా దేవుడికి నువ్వు ఎక్కడ గౌరవిస్తున్నావు? ఒక మూలనేమో వర్ణదేవుడు అంటున్నావు, ఒక మూలనేమో అగ్నిదేవుడు అంటున్నావు, ఒక మూలనేమో శివుడు అంటున్నావు, ఇంకో మూలలో ఇంకో దేవత అంటున్నావు. వాళ్ళని గౌరవించి నువ్వు ఇల్లు కట్టుకున్నావు అనుకోండి, దేవుడికి ఎక్కడ చూపిస్తున్నావు? కాబట్టి మనం ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఆ యొక్క వాస్తువులు కానీ, లేదా చేతబడులు కానీ, లేదా అలా చెల్లంగి ఇలాంటివన్నీ ఉంటాయి, తాయెత్తులు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ పాత స్వభావాన్ని అన్నింటిని వదిలిపెట్టి చచ్చిపోవాలి. అవన్నీ మనలో చావాలి. ఆ చచ్చినప్పుడే మనము మళ్ళీ తిరిగి లేస్తామండి. ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏమేమి చావాలో భక్తుడు తెలియజేస్తున్నాడు. కావున మీరు భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కామతులతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. అంటే మనలో ఈ ఆశలన్నీ ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా ఈ ఆశలు ఉన్నాయండి. లేని నాకు లేదు అన్నాడు అనుకోండి, అతను అబద్ధికుడు అవుతాడు. లేదు అంటే అబద్ధికుడు అవుతాడు. కాబట్టి ఈ ఆశలన్నింటినీ మనం ఏం చేయాలట? చంపివేయాలి. ఏంటంటే జాగ్రత్తము, అపవిత్రత, కామతురాత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడి. ఇవన్నీ మనలో చంపివేస్తే క్రీస్తుతో పాటు మనం లేపబడతాము. లేపబడినప్పుడు మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. దేవుని రాజ్యంలోకి వెళ్తాం. అయితే మరణం ఇప్పుడు ఏం చెప్పాము ఇక్కడ? స్వాభావిక మన స్వభావం, మన యొక్క స్వభావం చావాలి. అంటే మరణాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? ఎన్ని మరణాలు? మీరు ఎప్పుడైతే బాప్తిసం పొంది క్రీస్తు ప్రభువులో జీవిస్తున్నారు అనుకోండి, ఒక మరణం ఆల్రెడీ పొందేశారు. శారీరక మరణం ఇంకోటి ఉంది, ఆత్మీయ మరణం ఇంకోటి ఉంది. శారీరక మరణం అందరికీ వస్తుంది, ఎవ్వరు తప్పించుకోలేరు, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు శారీరక మరణం. కానీ ఆత్మీయ మరణం తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరికి మీ చేతిలోనే అది ఉంది. మీ చేతిలోనే ఉంది. ఆత్మీయ మరణం తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. కాబట్టి ప్రకటన గ్రంథం 21:8 చూడండి. ఆత్మీయ మరణం అంటే ఏమిటో అక్కడ ఉంటుందండి. పిరికి వారును, అవిశ్వాసులను, నరాంతకులు, ఇదే రెండవ మరణం. చూడండి, ఇలాంటి తప్పులు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏ మరణానికి అప్పజెప్పబడతారు? రెండవ మరణంలోకి అప్పజెప్పబడతారు. ఆ రెండవ మరణం నుంచి తప్పించబడడానికే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే అందరూ బిందులు చేసుకునే టైం ఇది ఆదివారం అంటే.
ఇక్కడ ఎందుకు ఇంత ఓపికగా కూర్చున్నామంటే ఆ రెండో మరణం నుంచి తప్పించబడ్డానికే ఇంతసేపు ఓపికగా కూర్చున్నాం. లేకపోతే ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు, ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు, వారి యొక్క విందుల్లో పాల్గొంటారు. ఆదివారం అన్యజనులు ఎంత విందులు చేసుకుంటున్నారో తెలుసు కదా మీకు అందరికీ. ఈ మధ్యన వంటలు కూడా చేసుకోవట్లేదు, ఫోన్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి ఇంటి దగ్గర, అంటే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఆదివారం. కానీ మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం ఇంత కష్టపడి? కొంతమంది తినకుండా కూడా వస్తారు విశ్వాసం. ఎందుకు వస్తారు? ఆ రెండవ మరణం నుంచి తప్పించబడ్డానికే వస్తున్నాం. రెండవ మరణం నుంచి తప్పించబడ్డాం అంటే మొదటి మరణం అది స్వాభావికంగా జరిగింది, తర్వాత వచ్చేది మన శారీరక మరణం, ఇంకా తర్వాత వచ్చేది ఏ మరణం? అది ఆత్మీయ మరణం. ఆ ఆత్మీయ మరణం నుంచి తప్పించబడడానికి ఇంత భక్తి, ఇంత ప్రాసెస్తో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. అలాగే ఇప్పుడు మరణం స్వాభావిక మరణం, శారీరక మరణం, ఆత్మీయ మరణం. అంటే మరణాలు ఎన్ని అయ్యాయి ఇప్పుడు? 3 మరణాలు. 3 మరణాలు. 2 మరణాలు పొందాలి, 3వ మరణాన్ని జయించాలి. 2 మరణాలు మరణించాలి, స్వాభావికంగా చచ్చిపోవాలి, మీ పాత స్వభావం చచ్చిపోవాలి, అలాగే దేహం కూడా చచ్చిపోవాలి. కానీ 3వ మరణం మాత్రం పొందకూడదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ 3వ మరణం అంటే ఆత్మీయ మరణం చెందకుండా జీవించాలి. జీవించి ఎక్కడ ఉండాలి? యుగ యుగాలు దేవుడితో ఉండాలని తెలియజేస్తున్నాయి. అలాగే మరణం 3 అయినప్పుడు జన్మ కూడా ఎన్ని అవుతాయండి? మరణం 3 అని చెప్పుకున్నాం. ఇప్పుడు జన్మ ఎన్ని అవుతాయి? జన్మ కూడాను ఎన్ని అవుతాయి? శారీరక జన్మ, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఒకటి. తర్వాత రెండవది నీటి మూలంగా జన్మించే జన్మ. ఇది ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. నాకు కొంచెం వినపడలేదు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. చూడండి, అక్కడ ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా, శారీరక జన్మ ఒకటి అయిపోయింది, రెండవది నీటి మూలంగా అంటే బాప్తిసం ద్వారా జన్మించాలి. బాప్తిసం ద్వారా జన్మిస్తారు. అలా జన్మిస్తే అది రెండవ జన్మ. 3వ జన్మ ఏమవుతుందంటే ఆత్మ ద్వారా జన్మ. అంటే ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి. అది 3వ జన్మ అని తెలియజేస్తుంది. ఈ 3వ జన్మ కంపల్సరీ పొందాలని నేను చెప్పడం కాదు, అపోస్తలులే చెప్తున్నారండి. అపోస్తలులే చెప్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చదివితే పేతురు అక్కడ చెప్తున్నాడు. చూడండి, చేస్తున్న కార్యాన్ని ఒకసారి చూద్దామండి. నేను చెప్పడం కాదు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని అపోస్తలులు విని పేతురును యోహానును అక్కడ పంపిరి. వారు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసేది. ప్రార్థన చేస్తే వారికి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా వారు జన్మించారు. మొదటగా వారు సమరయులు నీటి మూలంగా బాప్తిసం పొందారు. తర్వాత అపోస్తలులు వచ్చి వారికి కంపల్సరిగా పరిశుద్ధాత్మ ద్వారా, అంటే 3వ జన్మ, నీటి మూలం జన్మ, ఆత్మ మూలంగా జన్మ, 3 జన్మాలు మనకు ఉన్నాయని దీని ద్వారా తెలుస్తుంది. అలాగే పౌలు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అపోస్తల కార్యంలోనే 19:1 నుంచి 7 వరకు చూస్తే అది రాయబడబడుతుంది. అడుగలా చెప్పింది. పౌలు తన వెనుక వచ్చు వారి యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచబడిన ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయాన్ని బాప్తిసం ఇచ్చారని చెప్పాను.
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. చూడండి, మొదట క్రీస్తు నామములో వారు బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలని పౌలు అక్కడ ప్రార్థించినట్టుగా ఉన్నది. అంటే మనం నీటి మూలంగా బాప్తిసం పొందిన వెంటనే దైవజనులు ఏం చేయాలంటే మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి అని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రతి దైవజనుడు కూడాను మొదటగా వాళ్ళు బాప్తిసం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలని దైవజనుడు తన మీద చేతులేసి ప్రార్థిస్తే అప్పుడు నీటి మూలంగా ఒక జన్మ వస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా కూడా వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ఉంటేనే మనలో ఒక కార్యసాధక అది వినియోగపడుతుంది. చూడండి, ఒక సెల్ ఫోన్ కొంటాం, లక్షల్లో పెట్టుకుంటాం. యాపిల్ ఫోన్ అది జేబులో పెట్టుకొని తిరిగామనుకోండి, దానివల్ల ఉపయోగమైన ఉంటుందా? ఉండదు. ఆ ఫోను లోపల ఒక నువ్వు సిమ్ కార్డ్ వేస్తేనే ఆ ఫోన్కి విలువ ఉండదు, అంటే అది పని చేస్తుంది. నువ్వు బాప్తిసం పొందావు, నీటి బాప్తిసం పొందావు, వచ్చేవు, విశ్వాసిగా ఉన్నావు, నువ్వు విలువైన రక్షింపబడ్డావు. కానీ నీలో కార్యసాధకం ఏముంది? నీలో పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఏ కార్యాన్ని కూడా చేయలేవు. వెంటనే ఏదైనా వస్తే పాపంలో పడిపోతుంటావు. నీలో పరిశుద్ధాత్మక ఉన్నదనుకోండి, పరిశుద్ధాత్మ నడిపింపు వేరుగా ఉంటుంది, శరీరం యొక్క నడిపింపు వేరుగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మను కంపల్సరీగా పొందుకోవాలి. ఒకడు ఫోన్ కొన్న తర్వాత వెంటనే సిమ్ కార్డ్ ఎలాగ పెట్టి వాడు వాడుకుంటున్నాడో అలాగే నీవు ఎప్పుడైతే నీటి మూలంగా బాప్తిసం పొందుతున్నావో పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి. పొందుకుంటే నీవు విశ్వాసంలో ముందుకి వెళ్తావు. కాబట్టి మనకు 3 జన్మలు ఉన్నాయి. ఒకటి శారీరక జన్మ, రెండవది నీటి మూలమైన జన్మ, మూడవది ఆత్మ. ఈ ఆత్మ మనలో ఉంటేనే మనం ఏ కార్యమైన దేవునిలో చేయగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి కార్యాలు పొందుకోవాలంటే మనం ఆత్మను కంపల్సరిగా పొందుకోవాలి. కాబట్టి చూడండి, రోమపత్రికలోని 8:14లో ఒక వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడితే దేవుని కుమారులు అనబడతాం. అలా కాకుండా మనం మన శరీరం బట్టి మన తెలివిని బట్టి నడిపించుకున్నాం అనుకోండి, దేవుని కుమారులను అనబడతాం. కాబట్టి ఖచ్చితంగా మనం నీటి మూలంగా బాప్తిసం పొందిన తర్వాత దేని మూలంగా బాప్తిసం పొందాలి? పరిశుద్ధాత్మ ద్వారా కూడాను పొందాలి. దైవజనులు ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మని పొందుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా మనకి అవసరమే. ముగ్గురు కూడా అవసరమే. తండ్రి అయిన దేవుడు అవసరమే, కుమారుడైన క్రీస్తు ప్రభు అవసరమే. ఈ లోకంలో మనం అందరినీ కాపాడొచ్చు, ప్రతి నిత్యం నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడే కార్యాలు చేస్తుంటాడు. పరిశుద్ధాత్ముడు అన్ని చోట్ల ఉండగలుగుతాడు. సర్వవ్యాప్తి పరిశుద్ధాత్ముడు సర్వంలోకి వెళ్ళిపోతున్నాడు. సో సిమ్లో మనం సిగ్నల్ వచ్చేటప్పుడు ఆ సిగ్నల్ అన్ని చోట్లకి వెళ్తుంది. ఫోన్ ఒక్క దగ్గరే ఉంటుంది కానీ సిగ్నల్ అన్ని చోట్ల నుంచి అది రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఏంటన్నమాట, నీలో పరిశుద్ధాత్మ ఉంటే దేవుని యొక్క ఆ యొక్క భయం, దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని యొక్క భయం ఉండదు, నడిపింపు ఉండదు, లోకంలో పడిపోతారు. కాబట్టి మరణం 3 ఉన్నాయి, అలాగే జన్మ కూడా 3 ఉన్నాయి. జన్మ కూడా 3 ఉన్నాయి. మరి మన నిరీక్షణ ఏంటండి? పునరుద్ధానం. మన నిరీక్షణ ఏంటి? పునరుద్ధానం కోసం, మహిమ శరీరంతో లేపబడాలని. మరి ఇవి 3 ఉన్నప్పుడు పునరుద్ధానాలు కూడా ఎన్ని అవ్వాలి? పునరుద్ధానాలు కూడా 3 అవ్వాలండి. పునరుద్ధానాలు కూడా 3 అవ్వాలి. కాబట్టి మత్తయి సువార్తలోని 27వ అధ్యాయము 27వ
మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుంచి 54 వచ్చిన వరకు చదివితే మనం తెలుసుకోండి. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింద వరకు భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడింది. చూడండి, క్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడైన జరిగిన తర్వాత, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యారో అయిన తర్వాత పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేపబడ్డారు. అంటే పునరుద్ధానం పొందారు. ఈ పరిశుద్ధులు ఎవరు? పాత నిబంధన భక్తులు. ఇందులో ప్రవక్తలు కూడా ఉంటారు. అంటే మొదటి పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు అందరూ పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళారు అని ఒక పునరుద్ధానం జరిగిపోయింది. క్రీస్తు ప్రభుతో పాటు పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం కూడా జరిగిపోయింది. ఇప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులందరూ కూడా దేవుడు పునరుద్ధానం చేశాడు. అందులో ప్రవక్తల వరుసలో ఉంటారు. ఎలీషా ఇలాంటి ప్రవక్తలందరూ, యెషయా, ఎజ్రా, నెహెమ్యా, ఈ ప్రవక్తలందరూ కూడాను, పరిశుద్ధులందరూ కూడాను పునరుద్ధానం చెందారు క్రీస్తు ప్రభుతో పాటు. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే సమాధి నుంచి లేచారో అక్కడ నుంచి ఈ పరిశుద్ధులు కూడా లేచారు. దీని గురించి పౌలు భక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే 1 కొరింథీ పత్రిక 15:23లో ఇలా రాయబడి ఉన్నది. చూడండి, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. అంటే ప్రతి వాడు వాళ్ళ యొక్క వర్షంలో బ్రతకబడాలి. అంటే పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు మొదటగా లెగాలి. అందుకే మొదటగా వారు పునరుద్ధానం క్రీస్తు ప్రభుతో పాటు చెందారు. ఆ వర్షంలో వారు మొదటి వారయ్యారు. మొదటి పునరుద్ధానం క్రీస్తుతో పాటు లేచారు. బ్రతికింపబడు ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలంగా క్రీస్తు లేచారు, క్రీస్తుతో పాటు ఆ పరిశుద్ధులు లేచారు. ఇక్కడ రాయబడింది కదా మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 51 చదివితే రాయబడింది. కాబట్టి పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం జరిగిపోయింది. అంటే ఒక పునరుద్ధానం జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసింది 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఒక పునరుద్ధానం జరిగిపోయింది, పాత నిబంధన పరిశుద్ధుల యొక్క పునరుద్ధానం క్రీస్తుతో పాటు జరిగిపోయింది. ఇప్పుడు ఉన్నది 2 పునరుద్ధానాలు ఉన్నాయి. దీని గురించే ప్రకటన గ్రంథంలోనే క్లియర్గా రాయబడి ఉంటుంది. చూడండి, 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ 5వ వచనంలో నుంచి చదివితే, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారం లేదు. వీరు దేవుని క్రీస్తును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇప్పుడు ఆ పాత నిబంధన పరిశుద్ధులు పునరుద్ధానం అయ్యారు. రెండవ పునరుద్ధానం ఎవరంటే క్రీస్తు వరకు హతసాక్షులైన వారు. మనలాగా కుటుంబంతో గడిపి సంసారాలు చేసి ఆస్తులు కూడబెట్టిన వారు కాదు. వీళ్ళు ఎవరంటే క్రీస్తు కొరకు మాత్రమే బ్రతికిన వారు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు మొదటగా పునరుద్ధానం, ఇప్పుడు రెండవ పునరుద్ధానంలో వారు ఉంటారు. ఇక్కడ మొదటి పునరుద్ధానం ఉంది, కానీ మొదట ఒక పునరుద్ధానం అయిపోయింది, ఇది రెండవ పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో ఈ పరిశుద్ధులందరూ కూడా పునరుద్ధానం పొందుతారు. వీళ్ళెవరు? క్రీస్తు కొరకు హతసాక్షులైన అపోస్తలులతో మొదలుపెట్టి మొట్టమొదటి స్టెఫన్,
మొట్టమొదట అపసాక్షి అయితే ఎవరండి? స్టెఫెన్, క్రీస్తు కొరకు. తర్వాత అపొస్తలులు అందరూ అధ్యక్షమయ్యారు. అలాగే అనేక మంది దేవుని కొరకు ప్రాణాలు త్యజించిన వారు, తన సమస్తాన్ని త్యాగించి క్రీస్తు కొరకు మాత్రమే బ్రతికే వీళ్ళు మొదటగా లేస్తారు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారట? 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారట. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆ సాతానుని దేవుడు 1000 సంవత్సరాలు పాతాళంలో బంధిస్తారు. ఇందులో ఉన్నాయి, చదవడానికి టైం లేదు, ఇందులోనే ఉంటుంది, చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 1000 సంవత్సరాలు బంధించిన తర్వాత మళ్ళీ సాతానుకు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడి బంధకాల నుంచి విడిపించినప్పుడు మళ్ళీ ఆ సాతాను గోగు మాగోగులు అనే వాళ్ళందరినీ చూడండి ఇక్కడ చూడండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపింపబడను. భూమి నలుదిశల నుండి జనముల యొక్క లెక్కకు సముద్రము ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకు వాడు బయలుదేరును. వారు భూమి అంతరంగా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండంలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు